ఈటీవీ అభిరుచి ప్రేక్షమాశయులందరికీ మన న్యాచురల్ సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మన పాకశాస్త్ర గ్రంథంలో మీకోసం ఏ వంట దాగుందో చూసేద్దామా. నగరం హవాయి. హవాయి అంటే ఒక చిన్న ద్వీపం. అమెరికాకు చెందిన ఈ ద్వీపం కొంచెం జపాన్కి దగ్గరలో ఉంటుంది. ఈ ద్వీపంలో ఒక అద్భుతమైన దుంప, ఇది దేవుడు సృష్టించాడంట. ఒక పిల్లవాడిని తయారు చేస్తే బాగా రాకపోతే దాన్ని భూమిలో పాతి పెడితే అది ఒక మొక్కలా బయటికి వచ్చి యావత్ ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ ఆహారంలా తయారై చామదుంప రూపంలో చక్కటి దుంపలు ప్రసాదించారని హవాయిలో వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఈ దుంపలు మన భారతదేశం అని కూడా మనం చెప్పొచ్చు. బంగాళదుంపలు ఇవన్నీ మన దేశంలో లేవు. అయితే మన దేశంలో మన తాతల వాళ్ళకి బంగాళదుంపలు కాదు, వాళ్ళు తిన్నవి ఈ చామదుంపలే. మరి చామదుంపలు రొయ్యలు కలిపి ఒక మంచి పులుసు చేసుకుందాం, అది కూడా గసగసాలతో. చామగడ్డల్లో ముఖ్యంగా ఎండు రొయ్యలు వేసి కూడా మనం పులుసు పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ముందుగా గసగసాలు కొబ్బరి పేస్ట్ చేసుకుందాం. మరి గసగసాలు కొబ్బరి చేసుకునేటప్పుడు చాలాసార్లు కొంతమంది ఈ గసగసాలని వేయించుకొని దాంట్లో కొబ్బరి వేసి పేస్ట్ చేస్తే పేస్ట్ అవ్వట్లేదు అంటూ ఉంటారు. దాన్ని ఈజీగా ఎట్లా చేసుకోవాలి అంటే, గసగసాలు వేయించేసుకొని ముందు ఈ వేగిన తరువాత ఈ గసగసాలని మనం మిక్సీలో జార్లో వేసేసి పొడిలా అయిన తర్వాత కొబ్బరిని కూడా వేయించుకొని దీంట్లో వేసేసుకుంటే అప్పుడు బాగా పొడిలా అయిన తర్వాత నీళ్లు పోసుకొని పేస్ట్ చేసుకుందాం. స్లోగా వీటిని వేయించుకుందాం. అయితే కొన్ని దేశాల్లో గసగసాలు మాత్రం ఎలో చేయరు. ముఖ్యంగా ఈ సౌదీ అరేబియా, ఈ అరబ్ కంట్రీస్లో గసగసాలని అస్సలు వాడనివ్వరు. మరి అంతేకాదు, ఈ గసగసాల్లో ఈ గాంజా ఇలాంటివన్నీ గసగసాల మొక్కల నుంచే తయారు చేస్తారు. ఈ గసగసాలు మనం వంటల్లో వాడుకొని తిన్న తర్వాత కూడా ఎప్పుడైనా ఆదివారం పూట చక్కగా నాటుకోడి చికెన్లో గసగసాలు మంచిగా వేసేసి చేసుకుంటే తిన్న తర్వాత మంచి నిద్ర వస్తుంది. ఎందుకంటే కొంచెం ఆ అద్భుతమైన సువాసన టేస్ట్తో పాటు మరి ఆ గాంజాయి తయారు చేస్తారు కాబట్టి ఆ గుణాలు ఇందులో కొన్ని మన ఎంటుకల్లో కూడా వచ్చేస్తుందంట. ఎందుకంటే కొంతమంది మన భారతీయులు డ్రగ్ టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్, మరి వీళ్ళేమో జీవితంలో ఎప్పుడు డ్రగ్స్ ముట్టుకొని వాళ్ళు ఎలా వచ్చింది అని బాగా స్టడీ చేస్తే గసగసాలు తింటే ఆ క్వాలిటీ ఉంటుందంటారు. కానీ వంటల్లో మంచిది, రుచి చాలా బాగుంటుంది. గసగసాలు వేయించుకొని మన డిష్ తయారు చేసుకుందాం. ఈ గసగసాలు కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఒక మంచి సువాసన వస్తుంది. అంతేకాకుండా మనం ఇలా నోట్లో వేసుకొని తింటే మనకి జీడిపప్పు మంచి సువాసన ఎలా వస్తుందో టేస్ట్ నోట్లో అలా తీయటి టేస్ట్ వస్తుంది. మరి గసగసాల్లో ఆ ఉన్న తేమ కొంచెం చక్కగా ఈ వేడి వల్ల వేగిపోయింది. మరి దీన్ని మనం జాగ్రత్తగా మన మిక్సీ జార్లో వేసేసి మనం పేస్ట్ చేసేసుకుందాం. ఫస్ట్ దీన్ని పౌడర్ చేసుకొని తర్వాత దీంట్లో ఈ కొబ్బరి కూడా వేసుకుందాం. ఈ లోపల ఈ కొబ్బరిని కూడా వేసి స్లోగా దీన్ని కూడా వేయించుకుందాం. ఈ కొబ్బరి కూడా చక్కగా ఇలా ఫ్రై అయ్యే లోపల ఇప్పుడు గసగసాలు చూడండి చక్కగా పొడి అయిపోయింది. ఇలా ఒకవేళ నీళ్లు పోసిన తర్వాత మీరు గ్రైండ్ చేస్తే పొడి అవ్వట్లేదని మీరు కంప్లైంట్ చేస్తే కనుక కొన్నిసార్లు మిక్సీ జార్లు కూడా పర్ఫెక్ట్గా ఉండవు. మరి అలాంటప్పుడు కూడా మనకు ఆ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు కొంచెం కొబ్బరి కూడా మనం ఇలా వేయించేసుకున్నాం. కానీ కొబ్బరి ముక్కని డైరెక్ట్ మంట మీద కాల్చేసుకుంటే ఇంకా ఆ పొగవాసనతో మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లో కొన్ని నీళ్లు కూడా పోసి పేస్ట్లా తయారు చేసుకొని మన రొయ్యలు చామగడ్డ పులుసు తయారు చేసుకుందాం. గసగసాలు కొబ్బరి పేస్ట్ రెడీ అయిపోయింది. అయితే ఈ కొబ్బరి గసగసాలు మీరు చక్కగా చికెన్ కర్రీలో వేసుకోండి, మటన్ కర్రీలో వేసుకోండి, కూరగాయల్లో వేసుకోండి, దేంట్లో వేసినా టేస్ట్ అదిరిపోతుంది. సో ముందుగా నూనె కొంచెం వేడెక్కించుకొని ఆ వేడెక్కే లోపల ఉల్లిపాయలు కూడా కట్ చేసేసుకుందాం. మరి సింపుల్గా మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసేసుకొని నూనె వేడెక్కేసరికి మరి ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసేసుకొని మనం నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు అలాగే జీలకర్ర, ఆవాలు చిటపట్లాడిన తర్వాత వేసుకుందాం. అయితే ఆవాల్లో ఒక మంచి సువాసన చిటపట్లాడిన తర్వాత బయటకు వస్తుంది. అది మన పులుసుల్లో వాటిల్లో భలే టేస్ట్ ఇస్తుంది. అలాగే జీలకర్ర కూడా వేసి ఇప్పుడు మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు కరివేపాకు కూడా
ఇందులో వేసేసుకుందాం. మరి జీలకర్ర మాడక ముందే మనం ఉల్లిపాయలు అలాగే దీంట్లో కరివేపాకు కూడా వేసేసుకుందాం. వేసుకొని వేయించుకుందాం. పులుసులు చేసుకునేటప్పుడు ఉల్లిపాయలు కరిగిపోతే చాలా బాగుంటుంది. ఇప్పుడు కోడిగుడ్డు పులుసులోనేమో ఉల్లిపాయలు కనిపిస్తూ ఉండాలి, కానీ లైట్గా బయట బ్రౌన్ అవ్వాలి. కానీ ఇలాంటి పులుసుల్లో ఈ ఉల్లిపాయలు మాయమైపోవాలి, అందుకే కొంచెం ఎక్కువగా బ్రౌన్ అయినా పర్లేదు. దీంట్లో పసుపు కూడా వేసేసుకొని మనం దీన్ని కొంచెం చక్కటి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించేసుకుందాం. అలాగే మనం పచ్చిమిరపకాయలు కూడా కొన్ని కట్ చేసి పెట్టుకుందాం. మరి ఫుల్గా కాకపోయినా ఇలా చీల్ చేసి పెట్టుకొని ఈ కూరలో వాడుకుందాం. ఉల్లిపాయలు కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి అంటే అందులో కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాం. ఉప్పు కూడా వేసేసి ఈ ఉల్లిపాయలు బ్రౌన్ అయ్యేంత వరకు చూసుకుందాం. ఉల్లిపాయలు కూడా కొంచెం బంగారు రంగు వచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాం. దీంతో పాటు అల్లం వెల్లుల్లి ముద్ద కూడా. అయితే ఈ అల్లం వెల్లుల్లి ముద్ద కొన్నిసార్లు మా ఇంట్లో కూడా కొంచెం చిక్కగా తయారు చేసేస్తారు. దాంట్లో కొంచెం నీళ్లు కలుపుకొని తర్వాత ఇలా అంటే పర్ఫెక్ట్గా కరిగిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద కూడా ఇలా కలిసిన తరువాత ఇప్పుడు దీంట్లో మరీ ఎక్కువగా వేగుతుంటే కొంచెం అంత నీళ్లు వేసుకొని ఆ నీళ్ళల్లో ఈ ఉల్లిపాయలు వేగుతూ కరిగిపోతాయి. ఈ ఉల్లిపాయల నుంచి మంచి తీపి సువాసన, తీపి టేస్ట్ కూడా దీనికి వస్తుంది. ఇప్పుడు కారం, కొంచెం అంతా మెంతుల పొడి, కొంచెం అంతా జీలకర్ర పొడి, కొంచెం అంతా ధనియాల పొడి అన్నీ వేసేసుకున్నాం. అన్ని పొళ్ళు ఈ నీళ్ళల్లోనే ఇది వేగుతూ మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు చింతపండు కంటే ముందు మన గసగసాలు కొబ్బరి పేస్ట్ ఇందులో వేసుకొని కుక్ చేసుకుందాం. దీనికి ఈ కింద అంటుకొని మాడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం మంట తగ్గించి కొంచెం ఓపిక్గా దీన్ని కుక్ చేసుకుందాం. కలుపుతూ దీన్ని మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఎక్కువ మంటలో మధ్యలో కలుపుతూ ఉన్నాను. అలా కుక్ అయిన తర్వాత లక్కీగా మన నాన్ స్టిక్ ప్యాన్ ఇప్పుడు చూడండి, ఈ సైడ్లో నుంచి నూనె ఎంత చక్కగా వస్తుందో. మనం గుత్తి వంకాయ, మన నూనె వంకాయ చేసుకున్నప్పుడు కూడా ఇలాగే నూనె బయటకు వస్తుంది. ఇంకొక 2 నిమిషాలు ఆగితే ఇంకా చాలా బాగా మంచి టేస్ట్ కూడా దీనికి వచ్చేస్తుంది. నూనె సైడ్లో నుంచి చక్కగా బయటకు వచ్చిన తర్వాత దీంట్లో మనం చింతపండు పులుసు కూడా వేసేసుకుందాం. మరీ ఎక్కువ కాదు, ఎంత పుల్లగా చిక్కగా ఇచ్చారు కదా అని మొత్తం పోస్తారనుకోండి తినకుండా తయారవుద్ది. మరి దీంట్లో ఈ మాత్రం చింతపండు పులుసు పోసుకుంటే సరిపోతుంది. అలాగే మనకు కావలసినంత నీళ్లు కూడా ఇందులో వేసుకుందాం. వేసి ఇప్పుడు దీన్ని మనం చక్కగా కుక్ చేసుకుందాం. అయితే రొయ్యలు కుక్ అవ్వడానికి కేవలం 2 నిమిషాలే పడుతుంది. కానీ ఈ చామగడ్డ ఇందులో కుక్ అవ్వడానికి ఒక 4 నిమిషాలు పడుతుంది. కాబట్టి మన చామగడ్డ ముక్కల్ని చూసారా, ఆ రొయ్యల్లాగే చిన్నగా కట్ చేసేసి ఇందులో వేసుకున్నాను. ఇంకా కొంచెం నీళ్లు పోసి దీన్ని ఒక 4 నిమిషాల పాటు చక్కగా మరగనిద్దాం. అలాగే దీంట్లో తగినంత ఉప్పు కూడా వేసేసుకుంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర, మన తోకలున్న రొయ్యలు ఈ చామగడ్డల పులుసులో మనం ఉడుకుతున్నప్పుడు ఈ రొయ్యలు కూడా వేసేద్దాం. పైన ఇలా ఎర్రగా ఆ నూనె తేలుతున్నప్పుడు దీంట్లో వేసుకుందాం. వేసుకొని తయారు చేసేసుకుందాం. రొయ్యలు నేను చెప్పినట్టు ఎక్కువసేపు కుక్ అవ్వు, ఒక 2 నిమిషాల్లో మన రొయ్యలు కుక్ అయిపోతాయి. ఇలా కూరలో పెడితే ఒక 3 నిమిషాల పాటు పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర కూడా వేసేసుకుందాం. అయితే దీంట్లో నిమ్మకాయను కూడా ఇలా రౌండ్గా కట్ చేసేసి ముక్కలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రొయ్యలు వేసిన తర్వాత నిమ్మకాయ చూడండి ఇలా కట్ చేసేసి వాటి గింజలు లేకుండా మనం ఇలా కట్ చేసుకొని దీన్ని ఈ పులుసు కూరలో వేసుకోవాలి. అయితే ఇది సన్నగా ఉంటే బాగుంటుంది, కానీ ఈ గింజలు మాత్రం లేకుండా చూడండి. ఎందుకంటే ఈ గింజలు వచ్చాయి అనుకోండి తినేటప్పుడు చేదుగా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న వీటిని మనం ఈ కూరలో వేసుకోవచ్చు. ఇలా ఈ నిమ్మకాయలు కూడా చక్కగా దీంట్లో కుక్ అయి మంచి టేస్ట్ ఇస్తుంది. మరి టేస్ట్ ఆహా భలే కమ్మగా ఉంది. దీన్ని ఈ రొయ్యలు ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మూత పెట్టేద్దాం, స్టవ్ కట్టేద్దాం. ఆ వేడి చాలు, ఆ వేడిలోనే అవి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. రొయ్యల్ని మరీ ఎక్కువసేపు కుక్ చేశారనుకోండి అవి రబ్బర్ ముక్కల్లా తయారవుతాయి. అలా కాకుండా చక్కగా దీన్ని ఒక 2 నిమిషాలు ఆగి మరి వేడివేడిగా వడ్డించేసుకున్నాం. హోటల్లో కూడా మేము వడ్డించేటప్పుడు ఈ చామదుంపలు కింద ఇలా మళ్ళీ దానిపైన చూడటానికి రొయ్యలు చూడటం కాదు, దాన్ని తింటేనే
అసలైన సిసలైన మజా. చూడండి, ఈ పులుసు కూడా చక్కగా వేసుకొని కొన్ని ఉంటాయి, అవి మనం చేతితో కలిపేసుకొని తింటే భలేగా ఉంటుంది. మరి మన చామగడ్డలు చక్కగా ఇందులో వేగాయి. ఈ రొయ్యలు కూడా చూడడానికి భలేగా ఉన్నాయి. ముందుగా ఈ రొయ్య తోక పట్టుకొని ఒకటి తినేద్దామా? భలేగా ఉంది. సో మరి ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వండి, జీవితాన్ని ఆస్వాదించండి. రకరకాల రుచికరమైన వంటలు చేసుకొని తిని ఎంజాయ్ చేద్దాం. చామగడ్డ రొయ్యల పులుసు తయారు చేయడానికి ముందుగా గసగసాలు చక్కగా వేయించుకొని దాన్ని గ్రైండర్లో వేసి పొడి చేసుకోవాలి. అలాగే కొబ్బరిని కూడా వేయించుకొని దాన్ని కూడా గ్రైండర్లో వేసి పొడిగా చేసుకొని తర్వాత నీళ్లు పోసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి చక్కగా వేగనివ్వాలి. దాంతో పాటు కరివేపాకు కూడా వేసి చిటపటలాడిన తర్వాత కాస్త పసుపు కూడా వేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత కారం, మెంతులు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే ముందుగా చేసుకున్న గసగసాలు, కొబ్బరి పేస్ట్ కూడా చూపించిన విధంగా యాడ్ చేసి నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. దాని తర్వాత చింతపండు పులుసు, కొన్ని నీళ్లు, మరొక 2 నిమిషాలు ఉడికిన తర్వాత అందులో చామగడ్డలు వేసి చక్కగా ఉడకనివ్వాలి. రొయ్యలు కూడా వేసి చూపించిన విధంగా కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కలు కూడా వేసి దాన్ని ఒక 2 నిమిషాలు కుక్ చేసి తర్వాత స్టవ్ కట్టేసి వేడివేడిగా ఉడ్డించుకుంటే చాలా బాగుంటుంది. మన న్యాచురల్ సూపర్ షెఫ్ కాంటెస్ట్ లో శుక్రవారం నేను అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం చెప్పిన విజేత, మేము అడిగిన ఈ ప్రశ్నకు సరైన సమాధానం పంపి లక్కీ డ్రాలో వండర్ షెఫ్ వారిచే బహుమతి గెలుపొందిన విజేత బి యశోద, విశాఖపట్నం. కంగ్రాచులేషన్స్ యశోద గారు, మీకు ఈటీవీ అభిరుచి ఛానల్ తరపున మా అభినందనలు. ఈటీవీ అభిరుచి న్యాచురల్ సూపర్ షెఫ్ వంటల్లో అద్భుతమైన బహుమతులు గెలుచుకునే అవకాశం ఉందని నేను చెప్పాను కదా. ఈ కాంటెస్ట్ లో బహుమతులు గెలవాలి అంటే నేను అడిగే ప్రశ్నకి సరైన సమాధానం SMS చేయాలి. మరి ఈ రోజు నేను అడిగే ప్రశ్న, క్రింద వాటిలో కూరగాయ కానిది ఏమిటి? ఏ ఆలగడ్డ, బి టమాటా, సి బీరకాయ, డి సోరకాయ. మీ సరైన సమాధానాన్ని NSC అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ రైట్ ఆప్షన్ స్పేస్ ఇచ్చి మీ పేరు స్పేస్ మీ ఊరు స్పేస్ మీ జిల్లాని టైప్ చేసి 56263579కి SMS పంపించి వండర్ షెఫ్ వాళ్ళు అందించే అద్భుతమైన బహుమతులు గెలుచుకోండి. SMS చేసేశారు కదా, మరి ఈ రోజు కాంటెస్ట్ విజేత ఎవరో రేపు చెప్తా. చూస్తూనే ఉండండి మన న్యాచురల్ సూపర్ షెఫ్ వంటకాలు.